హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో ఇరాన్ దేశం హమాస్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో సిరియాలో ఇరాన్ అత్యున్నత స్థాయి సైనిక జనరల్ను ఇజ్రాయెల్ మట్టుబెట్టగా ప్రతిగా ఇరాన్ భీకర స్థాయిలో ఇజ్రాయెల్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఈ స్థాయిలో వైరం నడుస్తున్న దశలో నిన్న ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ గురించి తెలిసిన వారికి ఇలాంటి ఘటనలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు. ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అంతమొందించే శక్తి సామర్థ్యాలు మొసాద్కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. గతంలో ఇజ్రాయెల్ శత్రువులు వివిధ ఘటనల్లో చనిపోయారు. వాళ్లలో ఇరాన్కు చెందిన అణు పరిశోధకులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఫలానా వాళ్ళు చంపారనే ఎలాంటి ఆధారాలు లేని రీతిలో వాళ్లు కడతెరిపోయారు. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాద్ దిట్ట. ఇజ్రాయెల్తో పెట్టుకున్న వాళ్ళు చచ్చిపోయారు, కానీ అందులో మొసాద్ పాత్ర ఇప్పటివరకు ఎక్కడా నిరూపితం కాలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు రైజీ దుర్మరణం పాలయ్యాక అందరి దృష్టి ఇజ్రాయెల్ వైపు, మొసాద్ వైపు మళ్లింది. దీనిపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇరాన్ అధ్యక్షుడి మరణానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ ఘటనలో మొసాద్ పాత్రను తోసిపుచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి వెనుక కుట్రకోణాలు ఉండకపోవచ్చని, అందుకు ఆధారాలేవీ లేవని అమెరికా సెనెట్లో డెమోక్రాటిక్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెక్ షమోర్ అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్ క్రాష్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.